ఇక్కడ ఈ ఇమేజ్ ఒకసారి చూడండి. ఇక్కడ వెహికల్స్ మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ రేషన్ షాప్ అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు రేషన్ వెహికల్స్ లాగా మనకైతే కనిపిస్తున్నాయి కదా. సో నాకు కూడా అలాగే కనిపిస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో, అసలు ఇవి ఏంటి రేషన్ వెహికల్స్ లాగా మనకైతే కనిపిస్తున్నాయి. మన ఆంధ్రప్రదేశ్ లో రేషన్ వెహికల్స్ ని టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దు చేసింది కదా. కానీ ఇక్కడ మనకు రేషన్ వెహికల్స్ లాగా ఇవి ఎందుకు కనబడుతున్నాయి అనే విషయాలు ఇప్పుడు మనం చూద్దాము. హాయ్ ఫ్రెండ్, నా పేరు సతీష్ బాబు. నేను ఎప్పటికప్పుడు రియల్ ఫ్యాక్ట్స్ సంబంధించిన వీడియోలు అయితే చేస్తూ ఉంటాను. అంతేకాకుండా రీసెంట్ జరిగిన ఇష్యూస్ గురించి, పొలిటికల్ కి సంబంధించిన వీడియోలు అయితే నేను ఎప్పటికప్పుడు నా ఛానల్లోనైతే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరైతే నా ఛానల్ ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక మనం ఈ రేషన్ వెహికల్స్ ని గురించి మనం చెప్పుకోవాలంటే మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే 2019లో ఆయన అధికారంలోకి రావడం జరిగింది. అయితే ఈ రేషన్ వెహికల్స్ ని ప్రజలందరికీ రేషన్ అనేది ఇంటి వద్దకే అందుబాటులోకి ఉండే విధంగా, అలాగే వాళ్ళ ఇంటికే రేషన్ అనేది సరఫరా చేయాలనే ఉద్దేశంతో జనవరి 21, 2020 ఈ రేషన్ వెహికల్స్ ను అప్పటి సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా మన రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 9260 రేషన్ వెహికల్స్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. అయితే ఈ రేషన్ వెహికల్ కాస్ట్ మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్క వెహికల్ కొనుగోలు చేయడానికి 5,81,000 రూపాయలు అయితే ఖర్చు అయింది. అయితే ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అంటే రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 60% సబ్సిడీతో ఈ రేషన్ వెహికల్స్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్లకు అయితే ఈ అవకాశాన్ని కల్పించడం జరిగింది. 1,81,000 రూపాయలు ఈ వెహికల్ ఉంటే సబ్సిడీ ఎంత పోతుందంటే సుమారుగా 3,48,000 రూపాయలు సబ్సిడీ పోను. ఆ మిగతాది ఈఎంఐ రూపంలో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్లు కట్టుకోవాలని వాళ్లకు రిజర్వేషన్ పరంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళు ప్రతి నెల రేషన్ వెహికల్ ద్వారా ప్రజలకు రేషన్ సప్లై చేయాలి. దానికి గాను డ్రైవర్లకు జీతం ఇస్తుంది. అలాగే రేషన్ వెహికల్స్ కు ఈఎంఐ కట్టుకునే విధంగా వాళ్ళకు సదుపాయం అయితే కల్పించింది. రేషన్ వెహికల్ నడిపే డ్రైవర్ తో పాటు ఒక అసిస్టెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇతనే మనకు రేషన్ అనేది సప్లై చేసేవాడు. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఖర్చు పెట్టి ప్రజల ఇంటి వద్దకే రేషన్ వచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ వెహికల్స్ అయితే తీసుకురావడం జరిగింది. అప్పుడు ఇంటి వద్దకు రేషన్ సప్లై చేస్తున్నప్పుడు తెలుగుదేశంలోని నాయకులు ఏమని చెప్పారంటే ప్రజలు ఇలా ఇంటి వద్దకు రేషన్ ఇవ్వడం వల్ల చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారంట. దానికి కారణం ఏమిటంటే వాళ్ళు రేషన్ తీసుకోవడం అనేది చాలా అవమానంగా ఫీల్ అయ్యేవారని. అయితే ఈ రేషన్ వెహికల్ అనేది మన ఇంటికి రావడం వల్ల క్యూలో నుంచొని అందరితో పాటు రేషన్ తీసుకోవాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారని, వాళ్ళకు సిగ్గుపోతుందని. అదే రేషన్ షాప్ అనుకోండి, ఏదో టైంలో రేషన్ షాప్ కి వెళ్లి వాళ్ళు చాటు మాటుగా రేషన్ తీసుకునే అవకాశం ఉందని, వాళ్ళ సిగ్గు అనేది మన ప్రభుత్వం తీసివేస్తుందని ఈ విధంగా రేషన్ వెహికల్స్ గురించి చెప్పడం జరిగింది. అంతేకాకుండా మరికొంతమంది ప్రజలు ఏమని చెప్పారంటే రేషన్ షాప్ అయితే ఎప్పుడు ఓపెన్ గా ఉంటుంది, సో మనం రేషన్ షాప్ పలానా చోట ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడెళ్ళైనా రేషన్ షాప్ లో రేషన్ అయితే తీసుకోవచ్చు. కానీ ఈ వెహికల్స్ ఎప్పుడు ఎక్కడ ఉంటాయో ఎవరికి తెలియదు. సో మేము కూలి పనికి వెళ్లి ఆ రేషన్ వెహికల్ అనేది ఎక్కడుందో వెతుక్కొని మరి వెళ్లి అక్కడికి రేషన్ తీసుకోవాల్సి వస్తుందని చాలా మంది అయితే ఈ రేషన్ వెహికల్స్ గురించి చాలా విమర్శలు అయితే చేయడం జరిగింది. అయితే 5 సంవత్సరాలు ఈ రేషన్ వెహికల్స్ అయితే నడిచాయి. దాని తర్వాత టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రేషన్ వెహికల్స్ ను తీసివేయడం జరిగింది. అంతేకాకుండా జగన్ హయాంలో రేషన్ వెహికల్స్ కి జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ రంగు వేసుకున్నాడని, ప్రభుత్వం వెహికల్సా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వెహికల్స్ అని చాలా మంది అయితే విమర్శలు అయితే చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అప్పటి కాలంలో మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్స్ కి పార్టీ రంగు వేయడం చూసి మన పవన్ కళ్యాణ్ గారు రంకులు వేయడం జరిగింది. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే నారా లోకేష్ గారు ఒక పథకం అయితే ప్రవేశపెట్టడం జరిగింది. దానికి ఈ వెహికల్స్ ను ఉపయోగించి టీడీపీ రంగులు వేసుకున్నారు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెహికల్ కి రంగులు వేస్తే అది పార్టీ రంగులు అన్నారు. కానీ ఇప్పుడు డైరెక్ట్ గా వెహికల్స్ కి పసుపు రంగు వేసి ప్రజల ముందు తిప్పుతున్నారు. ఇక ఈ వెహికల్ అంక చూస్తుంటే నాకెందుకు కొత్త పథకాలు, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు పెట్టాడు కదా, ఆయన పథకాలు పేర్లు మార్చి వాడుకుంటే బాగుండు అని ఇప్పుడున్నటువంటి టీడీపీ ప్రభుత్వం అయితే చూస్తుంది అన్నట్లుగా అయితే అనిపిస్తుంది. అప్పటి ప్రభుత్వంలో జగన్మోహన్ గారు రంగులు వేస్తే మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏమని చెప్తాడు, లేదంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారా, ఒకవేళ ఏమన్నా అంటే లోకేష్ గారు ఏమన్నా అంటారేమోనని పవన్ కళ్యాణ్ గారు భయపడుతున్నారా, అసలు ప్రభుత్వ పథకాలకు పార్టీ రంగులు వేయడం ఏంటని చాలా మంది అయితే టీడీపీని విమర్శలు అయితే చేస్తున్నారు. ఈ టీడీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ వెహికల్ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి అనే విషయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.